పైన చూసినట్టయితే రూఫ్ రైలింగ్ ఉంది. ఇదైతే టై కూడా చేసుకోవచ్చు అనమాట. లగేజ్ పెట్టుకొని కానీ చేయకండి, బాగోదు, కార్ అందం పాడైపోతుంది. రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే బ్రేక్ ల్యాంప్ విషయానికి వస్తే ఇక్కడైతే రేర్ ల్యాంప్ సైడ్ నుంచి కనెక్ట్ అయి ఉంది. ఎల్ఈడి బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇచ్చేసారు. ఇదంతా పియానా బ్లాక్ ఉంది అండ్ రెనాల్ట్ న్యూ లోగోతో అయితే అట్రాక్ట్ చేస్తోంది. క్యూట్ వైపర్ ఉంది, డీఫాగర్ లైన్స్ ఉన్నాయి, మౌంటెడ్ ల్యాంప్ అండ్ రేర్ విండ్షీల్డ్ వాష్ చేసుకోవడానికి వాటర్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది అనమాట. డ్రైవర్ ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఇచ్చున్నారు. 3 సెన్సార్స్ ఉన్నాయి. కింద రిఫ్లెక్టర్ ఉంది. బంపర్ అయితే గ్రే కలర్ అయితే ఇచ్చున్నారు. రేర్ వ్యూ కెమెరా అయితే ఉంది, అది ఇక్కడ ఉంది క్యూట్ గా. ఇది 7 సీటర్ కార్ కదా, సో బూట్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మనం అయితే ఫోల్డ్ చేసుకుంటే బూట్ స్పేస్ అనేది అయితే పెరుగుతుంది అనమాట. ఈ 2 సీట్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు, అవసరం లేదంటే ఇలా అనేసి ముందుకంటే చాలా ఈజీగా అయితే ఫోల్డ్ అయిపోతాయి 2 సీట్స్ కూడా. అండ్ బ్యాక్ సీట్స్ కి కూడా సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు 2 ప్యాసింజర్స్ కి. సిటీలో అయితే 7 సీటర్ ఓకే, ఫ్యామిలీకి బాగుంటుంది సిటీలో తిరగడానికి. కానీ అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఎలా అంటే కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ బూట్ స్పేస్ మీకు ఎంత లగేజ్ ఉండే దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ సీట్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే 325 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. లేదు 2 సీట్లు కనుక ఫోల్డ్ చేయడం కాదు, ఇది రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. రిమూవ్ చేసుకొని మీ సీట్లు మీ ఇంట్లో భద్రంగా పెట్టేసుకొని కూడా లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ 2 సీట్స్ కనుక తీసేస్తే బూట్ స్పేస్ 625 లీటర్స్ అయితే వస్తుంది. చూసారా, చాలా ఎక్కువ బూట్ స్పేస్ అనమాట.